లేమన్స్ ఎవెంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయం. అనుదిన ధ్యానము. అడ్డుబండ. ఇదిగో, నేను రాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసము ఉంచేవాడు సిగ్గుపరచబడడు. రోమాపత్రిక 9వ అధ్యాయము 33వ వచనం. యేసు ప్రభువుకు ఎటువంటి పేరు? అడ్డుబండ. కొన్నిసార్లు ప్రజలను నేను అడుగుతాను, నీకు విరోధముగా యేసు ఏమి చేసినాడు? ఎందుకు అతనిని ద్వేషించుచున్నావు? నీ కుటుంబానికి గాని నీ దేహమునకు గాని విరోధముగా యేసు ఏమి చేసినాడు? చెప్పడానికి ఏమీ లేదు గాని అది గ్రుడ్డిదైన కారణరహిత మరియు జ్ఞానము లేని ద్వేషము. ఆయనకు, ఆయన వాక్యానికి మనము లోబడాలి అని దేవుడు కోరుచున్నాడు. మనుష్యులకు అది మనోహరము కానిదిగాను మరియు అయిష్టముగాను ఉన్నది కనుక వారు తమ సొంత ఇష్టానుసారమైన జీవితాన్ని కోరుకుంటారు. అంతా బాగుంది, ఏది చెడు కాదు అని అనుకుంటారు. దేవుని వాక్యము వెలుగులో ఏ సంశయము ఉండదు. అది నలుపైనా సరే, తెలుపైనా సరే. చెడుని చెడు అని బైబిల్ పిలుస్తుంది. దానిలో తికమక ఏమీ ఉండదు. మనుషులు ఎంతో అర్ధరహితంగా ఉంటారు. నేను దేశ చట్టానుసారంగా రోడ్డుపై ఎడమ ప్రక్కనే లేదా కుడి ప్రక్కనే ఎందుకు డ్రైవ్ చేయాలి? ఏ ప్రక్కనైనా డ్రైవ్ చేసే స్వేచ్ఛ నాకు కావాలి అని ప్రజలు ఎందుకు చెప్పరు? ఆ ప్రకారం చేస్తే ఒక పిచ్చివాడు తప్పుదారిలో డ్రైవ్ చేస్తున్నట్లు కష్టాల పాలవుతారు. ఏ బుద్ధిగలవాడు కూడా అలా మాట్లాడడు. కానీ ఇప్పుడు యేసుప్రభు విషయం వచ్చేసరికి అర్ధరహితంగా మాట్లాడుతారు. యేసుకి నా జీవితం ఎందుకు సమర్పించాలి? నా జీవితం నా ఇష్టం అంటారు. వందల కొలది మనుష్యులను బలి తీసుకునే కలరా వంటి జబ్బులున్న ప్రదేశాల నుండి లేదా పాములు మరియు విషజంతువులు ఉన్న ప్రదేశం నుండి మనం పారిపోవాలి అని అనుకుంటాం. అయితే యేసు ప్రభువు నుండి ఎందుకు పారిపోవాలి? యేసు అంటే తొట్రుబాటు ఎందుకు? ఆయన నా యవ్వన కాలము నుండి నమ్మకమైన స్నేహితునిగా నున్న నా ప్రశస్తమైన రక్షకుడు. ఇంకనూ ఒక అడ్డురాయిగా మరియు అడ్డుబండగా ఉన్నాడా? చరిత్రలోనే క్రీస్తును తప్ప ఎవరినీ అర్ధరహితంగా త్రోసివేయలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ సిగ్గుపడడు అన్న ఆయన వాగ్దానమును వినండి. ఇది నిజం. లక్షల సార్లు నేను ఈ విధంగా నిరూపించాను. నీ జీవితంలో మూలరాయిగా క్రీస్తును చేసుకుంటావా? అప్పుడు నీవు ఎన్నడూ సిగ్గునందవు. జాషువా డానియల్ గారు.